సో, అసలు మీ జర్నీ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆన్ స్క్రీన్ మీరు విపరీతమైన ఫేమస్ అయ్యారు. అంటే అంతకు ముందు కన్నా గూడా ఇప్పుడు వనజ రామిశెట్టి అంటే నాకు తెలిసినంత వరకు నా సర్కిల్ కాదు, నేను చాలా మందిని చూసా, బయటకెళ్ళినా గూడా గుర్తుపట్టని వాళ్ళు లేరు. సో, అంత ఫేమస్ అయ్యారు. వనజ రామిశెట్టి అనగానే యెస్ తెలుసు అని. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది? సరే ఇంత మంచి కాజ్ కోసం చేస్తానంటే టైం ఏంటి ఎవరు ఇవ్వట్లేదు. దాని తర్వాత నువ్వు కాంటాక్ట్ అయ్యావు. ఎస్. నువ్వు కాంటాక్ట్ అయిన తర్వాత యాజ్ అ న్యూట్రిషనిస్ట్ మన జర్నీ అట్లా స్టార్ట్ అయింది. అండ్ నీతో పాటు ఇంకా నాకున్నారు చాలా మంది, కొంతమంది వెరీ ఫేవరెట్స్, అంటే నా వర్క్ని అర్థం చేసుకొని నాతోటి మంచి మంచి షోస్ అవి చేసిన చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. బట్ మై ఫస్ట్ జర్నీ ఈజ్ ఫ్రమ్ యూ. ఓకే, అది స్టార్ట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఓకే. అప్పుడు ఎప్పుడైతే నేను మెల్లిమెల్లిగా నా వీడియోస్ అవి బాగున్నాయి, నా కంటెంట్ బాగుంది అనిపించి ఇంకా తర్వాత కాల్స్ వచ్చాయి. బట్ ఈ ప్రాసెస్లో ఏంటి తెలుసమ్మా, కొంతమంది ఉన్నారు సీనియర్స్, నాకేమో ఒక ఆశ ఉంటుంది కదా, అంటే వాళ్ళతో చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది, అవేర్నెస్ ఎక్కువ పెంచవచ్చు అన్న దా ప్రాసెస్లో నేను చాలా సీనియర్ జర్నలిస్ట్ని, యాక్టర్స్ని నేను కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయితే వాళ్ళ ఆన్సర్స్ ఎట్లా ఉండేవి తెలుసా, ఒకసారి February 4th క్యాన్సర్ డే, ఒక 10 days ముందు కాంటాక్ట్ అయ్యి ఒక సీనియర్ జర్నలిస్ట్ని, నేను ఇట్లా చేయాలనుకుంటున్నానండి క్యాన్సర్ అవేర్నెస్, సో ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా. ఆ రోజు ఒక మూవీ రిలీజ్ ఏదో ఉందమ్మా, నేను అది చేయలేను, నేను మళ్ళీ కాల్ చేసి చెప్తాను, ఇగ్నోర్ చేసేసారు. మళ్ళీ కాల్ చేశాను, అండ్ క్యాన్సర్ అవేర్నెస్ ఏమైనా చేస్తే బాగుంటుందా అంటే మళ్ళా లేదండి యాక్చువల్గా నేను పెయిడ్ డే చేస్తాను ఏదైనా అని అన్నారు. అట్లా ఒక్కరు కాదు, చాలామంది అట్లా ఉన్నారు. నేను ఎంతోమంది చాలా సీనియర్స్ అనమాట. సో నాకేమనిపించింది అంటే ఓకే, నా పర్పస్ కోసం ఈ సీనియర్స్ నేను అందరిని పక్కన పెట్టేద్దాం, వాళ్ళతోటే చేయాలని ఏం రూల్ లేదు కదా ఎక్కడ. ఇట్స్ ఓకే, ఐ విల్ కంటిన్యూ మై జర్నీ అని. దెన్ ఇట్ కంటిన్యూడ్ అంతే. అలా కంటిన్యూ చేసి నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాను. కానీ ఏంటంటే ఇక్కడ ఈ పెయిడ్ ప్రమోషన్స్ దీంట్లోనే వెళ్ళిపోతున్నారు అందరూ. ఆ పెయిడ్ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు ఫేక్ వాళ్ళని కూడా ప్రమోట్ చేసేసే దాంట్లో ఉన్నారు చాలామంది. సో ఇంకా అందుకని ఏంటి, ఎవరైనా టచ్ చేయదలుచుకోలేదు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి అడుగుతారా ఏమండి ఈ కంటెంట్ ఇస్తారా, ఎస్ ఐ విల్ గివ్. అది కాకుండా వేరే కార్పొరేట్స్లో అక్కడ ఇక్కడ ఎవరైనా నన్ను పిలుస్తారు క్యాన్సర్ అవేర్నెస్. సో అవన్నీ దిస్ జర్నీ హ్యాస్ బీన్ వండర్ఫుల్ యాక్చువల్గా. సో అండ్ యా చాలా మంది నన్ను చూసి ఇన్స్పైర్ అంటే చాలా సపోర్ట్ గా ఫీల్ అవుతారు. సో ఎంతో మంది క్లయింట్స్ మీకు అప్రోచ్ అవుతూ ఉంటారు. సో దగ్గర చూస్తూ ఉంటా కాబట్టి నేను కూడా నాకు బాగా తెలుసు. అంటే ఎంతో మందికి ధైర్యం మీరు ఒక్కొక్కరు వాయిస్ మెసేజ్లు పంపిస్తూ ఉంటారు కదా మీకోసం, నేను విన్నా చాలా. అసలు ఎంత మీ వీడియో చూసి వాళ్ళు చాలా రిలీఫ్ అయిపోతారు. అయితే అక్క నిజంగా ఇది ఈ మధ్యన మనం చూస్తున్నాం వీడియోస్ ఇవన్నీ చాలా బాధాకరము. అంటే ఎవరైతే సర్టిఫికేషన్ ఉండి ఎవరైతే జెన్యూన్ ఉన్నారో, అంటే జెన్యూన్గా ఉండి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళది నిజంగా ప్రమోషన్ అన్నది తగ్గింది. అంటే తగ్గింది అనే దానికన్నా లేదు, ఎవరైతే మనీ ఇస్తారో వాళ్ళ ప్రమోషన్స్ చూస్తున్నాం మనం. అయితే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఒక్కసారి ఎవరు సర్టిఫైడ్ ఎవరు కాదు ఎలా తెలుసుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఇలా ఎవరైనా కానీ పబ్లిక్లో వచ్చి పబ్లిక్ డొమైన్స్లో వచ్చి మాట్లాడాలన్నా వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ ఎవరైనా కానీ దే హ్యావ్ టు గెట్ ఆన్ బోర్డ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కానివ్వండి, స్కిన్ కేర్ అవ్వనివ్వండి, హూ ఎవర్ ఇట్ ఈస్, ఎనీబడి హ్యాస్ టు బి సర్టిఫైడ్. ఓకే, ఆ సర్టిఫికేషన్స్ ఏంటంటే జెన్యూన్గా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నారు మీరు సర్టిఫైడా కాదా అనేది తెలియదు, అంటే నిజానికి తెలియదు. ఇప్పుడు అందరూ అయితే అన్ని సందర్భాల్లో వెళ్ళి తీసుకోలేరు కదా, ఎలా తెలుసుకోవాలి? అంటే వాళ్ళు ఇచ్చే డైట్ బట్టి లేదంటే లేదు వాళ్ళ సర్టిఫికేట్స్ ఉంటాయి, కొన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే మనకు ఫార్మ్స్ ఉంటాయి, అందులో మనం రిజిస్టర్డ్ అయి ఉన్నామా లేదా చూసుకోవచ్చు. అండ్ ఈ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనం సర్టిఫైడా కాదా. ఇప్పుడు నా ఆఫీస్కి వస్తే ఐ హ్యావ్ ఆల్ ద సర్టిఫికెట్స్ మెన్షన్, అండ్ మనం ఏ ఇన్స్టిట్యూట్స్లో అయితే చేసామో అవన్నిటి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ కొడితే విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సో అట్లా తెలుసుకోవాలి. అండ్ పబ్లిక్కి కూడా ఏంటంటే వాళ్ళు కూడా జెన్యూన్గా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు రైట్ పర్సన్ దగ్గరికి వెళ్తున్నారా అనేది ఫస్ట్ ఒక రీసెర్చ్ చేసుకుని
వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఏంటంటే మనము ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని కాకుండా ఎంత జెన్యూన్ అన్న దాని మీద మనము వెళ్తే సరిపోతుంది.